హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అండ్ రీసెంట్లీ అంటే 1 year బ్యాక్ అనుకుంటా కరాటే కళ్యాణ్ గారికి మీకు ఒక హిస్టరీ జరిగింది. సో అది చాలా వైరల్ అయ్యింది. అవునవును. స్టార్టింగ్లో కొంతమంది ఏమనుకుంటారంటే కరాటే కళ్యాణ్ అండ్ మన వీళ్ళిద్దరు శ్రీకాంత్ కలిపి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. డ్రామా ఏం లేదు, రియల్గా ఆమె వచ్చింది గొడవ పడింది. అది ఇట్స్ ఆల్ హ్యాపెన్. ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళాం, మాట్లాడాం, గొడవ అయింది అంతేగాని ఇదేం లేదు. అది డ్రామా ఏం కాదు, ఇట్ వాజ్ రియల్. అంటే ఫేమ్ కోసమే డ్రామా ఆడుతున్నారని అప్పుడు ఒక రూమర్లు వచ్చింది, అవునా కాదా? అది ఇమాజినేషన్, ప్రతి ఒక్కరి అలా అలా ఆలోచించుకున్నారు అంతేగాని మేము యాక్చువల్గా జరిగింది నిజం అది. అంటే అంతకుముందు జస్ట్ అంటే ఇప్పుడు ఆ సమయం కాదు, బట్ అడగాల్సి వచ్చింది. అంతకుముందు ఎప్పుడైనా కాల్స్ చేసి నార్మల్గా మాట్లాడారు? అసలు సంబంధం లేదు మనకి, అసలు టచ్ లోనే లేరు. సడన్ గా అదే రోజు వచ్చింది, గొడవ పడింది, ఇష్యూ అయిపోయింది. వారం రోజుల్లో స్టేట్ వైడ్ తెలిసిపోయారు, అంతా అయిపోయింది, అట్ట అయిపోయింది. అండ్ తర్వాత తన పార్టీ తనది, నా పార్టీ నాది. ఇప్పుడు కోర్టులో సెషన్స్ నడుస్తున్నాయి అవి ఇద్దరికి. నేను వెళ్తున్నాను, ఆవిడ ఆబ్సెంట్ రావట్లేదు. బట్ అయితే ఒక 1 year కేసు అయిపోద్ది. చిన్న పిట్టి గొడవ అది. ఇట్స్ ఆల్ హ్యాపెండ్ ఎవ్రీవేర్. సో అంటే అది గొడవ పెట్టుకోవడానికి అప్పట్లో నువ్వు కొంచెం ట్రెండ్ లో ఉన్నావు. సో నీ మీద పెట్టుకోవడానికని కాదు, నేను ఆల్రెడీ ట్రెండ్ లో ఉన్నా. ఆవిడ వచ్చి గొడవ పడింది, కొంచెం ట్రెండ్ అయినాం. అండ్ దాని తర్వాత నేను కరెక్ట్గా సినిమా ఆపేసాను. ఇంకా 2 years సినిమా చేశాను. ఇప్పుడు ఆగస్ట్లో వస్తున్నాం గట్టిగా. తెలుగు ఇది మళ్ళీ 5 languages: తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం యాంకర్కి అడిగే ఛాన్స్ పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ నువ్వే చేసుకున్నా, అవసరం కాబట్టి యాంకర్ అండ్ గెస్ట్ నువ్వే అయిపోతున్నావు. లేదు చెప్పు, పర్లేదా. సో అంటే 5 languages అనేసరి పాన్ ఇండియా మూవీ. సో పాన్ ఇండియా మూవీ తీయాలంటే ఈ మధ్యన ప్రతి చిన్న సినిమాకి కూడా కొంతమంది పాన్ ఇండియా అని పెట్టేస్తారు. సో పాన్ ఇండియా ఎథిక్స్ నీకు తెలుసా? తెలుసు నాకు, ఐ నో ఎవ్రీథింగ్. నువ్వు ఏదైనా చెప్పగలను దాని. అంటే పాన్ ఇండియా ఎథిక్స్, పాన్ ఇండియా అంటే ఎథిక్స్ అంటే ఇట్స్ మూవీ అండి. మూవీ అనేది ఒక కళ అనేది యూనివర్సల్ ఫామ్. నువ్వు ఎవరు చెప్పిన, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అర్ధరాత్రి మన ఫోన్లో నేను యూరోపియన్ సినిమాని చూస్తా, లేదా లాటిన్ అమెరికాలో ఎక్కడో రిలీజ్ అయిన సినిమా, లేదా ఆఫ్రికాలో రిలీజ్ అయిన సినిమా చూస్తా, సిటీ ఆఫ్ గాడ్స్ అని ఉంటుంది అది చూస్తా. కట్ చేస్తే ఎక్కడో ఏదో రిలీజ్ అయిన జపాన్ సినిమా కూడా చూస్తా, ఉదాహరణ. సో అలా చూసేటప్పుడు పాన్ ఇండియా ఇవన్నీ కాదు, ఉదాహరణ. అంటే ఈ జస్ట్ వర్డ్ మన ఇండియా వైడ్ మనం పెట్టుకున్నాం. బట్ లారీ అనేది నార్త్లోకి వెళ్ళి లారీ అంటే చిన్న పిల్లని అనే చెప్తారు, ఆడుకుంటూ అంటారు కదా లారీతో. లారీ అంటే ఎవ్రీవన్ నోస్ అందుకు. అండ్ ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద ఆల్ స్టేట్స్. సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ తిరుగుతుంది. అండ్ నెక్స్ట్ part 2లో నార్త్కి వెళ్తాం అనమాట. సో అట్లా తిరుగుతుంది. అండ్ ఆ అంబియన్స్, ఆ కథ గొప్పగా ఉంది. పెద్ద గ్యాంగులు, విజువల్స్, స్టోరీ అండ్ మ్యూజిక్ చాలా గొప్పగా చేసాం. అండ్ ఫస్ట్ తెలుగులో అనుకున్నాము. షూటింగ్ స్టార్ట్ చేసిన 4 days పాన్ ఇండియా లెట్స్ స్టార్ట్ ఇన్ దిస్ వే అని. ఈ సినిమా కోసం నేను లారీనే కొన్నా. లారీ 6 లక్షలు పెట్టి లారీ కొని ఇప్పుడు లారీ షెడ్ లో పార్కింగ్ ఉంది. నిజంగా లారీనే కొన్నా. ఎందుకంటే లారీ వాళ్ళు ఇసుకకు, వడ్లకు, కంకరకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఆడున్నాం అంటే రారు వాళ్ళు, మన షూటింగ్ అవసరమైనప్పుడు. అప్పుడు కంటిన్యూటీ మిస్టేక్ వస్తుంది. సినిమా కోసం లారీనే కొనేసా. కొని పార్కింగ్ లో ఉంది. part 2 మళ్ళీ దాన్ని పేల్చి పడేస్తా. చాలా సాలిడ్గా ఉంది అనమాట. అంటే ప్రాపర్ గా నాకున్న బడ్జెట్ లో నేను చేయాలి, ఎక్కడ ప్రాబ్లం అవ్వకూడదు. సో ఎంత మొత్తం బడ్జెట్ దీనికి 1,90,00,000 అయింది. ఇప్పుడు రిలీజ్ కు 2,50,000 అవుతుంది మొత్తం. 2,50,00,000 అవుతుంది మొత్తం రిలీజ్ కి మొత్తం. ప్రాంక్స్ మీద వచ్చిన 2 కొంచెం సగం వరకు ప్రాంక్స్ మీద వచ్చింది, సగం నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్. అట్లా నేను ముందు జాబ్ చేసి వచ్చాను కదా, సేవ్ సమ్ మనీ, సేవింగ్స్. నేను కొంచెం చాలా డిసిప్లిన్ పర్సన్. ఒక మాట ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. సో మన పేరెంట్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ పెడతామంటేనే ఎందుకురా బిజినెస్, ఒకసారి ఆలోచించు, ఏదో శుభ్రంగా జాబ్ చేసుకుంటారు. ఇప్పుడు 2,50,00,000 నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను. అది ఎలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేస్తాను అంటే గాల్లో దీపం లాగా వెలిగితే ఎక్కడికో వెలిగిపోద్ది, ఎక్కువగా ఆరిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అవునవును. సో అలాంటి దాంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను. పేరెంట్స్ నుండి ఏమైనా అనలేదా? వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు, నీ ఇష్టం నాన్న, కష్టపడు. నేను ఒకటే నమ్ముతా, కష్టపడితే రిజల్ట్ ఆడిపోదు. అండ్ ఈ సినిమా షూట్ షాట్ బ్లాక్ బస్టర్ పక్క నాకు మంచి పేరు తెస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మనీ అనేది 2 కోట్లు ఇప్పుడున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్లో చాలా తక్కువ అమౌంట్. అది లైక్ వాట్ వీ కెన్ సే ఈజీగా వస్తుంది. 1,00,000 మంది చూస్తే వచ్చేస్తుంది. నాకే 20 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చూస్తారు అన్నట్లా, వాళ్ళు ఫ్రీ టైంలో చూస్తారు. అండ్ సినీ ప్రేమికులు ప్రతి వారం ఉంటారు. సినిమా టాక్ కనుక బాగా వస్తే ఆబ్వియస్లీ చూస్తారు. అంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ తప్పకుండా వస్తుంది నా బడ్జెట్. అండ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు నా సినిమాని కనుక రిలీజ్ చేస్తే 100 కోట్లు కొడుతుంది పక్క. ఫస్ట్ డెబ్యూట్ హీరో మూవీ 100 కోట్లనే వస్తుంది. పెద్ద డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తే. నేను కొత్తని కాబట్టి చేస్తున్నా, నా ప్రయత్నం చూడాలి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే పైకి వస్తాను. ఓవర్ ఏం లేదు. ఇప్పుడు సాంగ్స్ వచ్చాయి, 3 సాంగ్స్ వచ్చాయి. 3 సాంగ్స్ కింద కమెంట్స్ చదువు 300-400 కమెంట్స్ ఉన్నాయి. ఒక కమెంట్ కూడా నెగిటివ్ లేదు. అన్న సూపర్ సాంగ్, సూపర్ సాంగ్, సూపర్ సాంగ్. ఆర్గానిక్ కమెంట్స్, నేను పెట్టుకున్న కమెంట్స్ కూడా కాదు. ఒక 500 ఎగస్ట్ ఇస్తే ఎన్నో పెడతారులే కానీ ఎవరికి ఇస్తాం? కామెంట్స్ వస్తాయి కదా, ఆర్గానిక్ కమెంట్స్. అవి వాళ్ళు పెట్టినట్టు జనరల్ గా విని పెట్టిన వాళ్ళు.
మనం ఇచ్చి చేపించుకునేట్టు కాదు. అదే కామెంట్స్, కొన్ని కామెంట్స్ చూసావా? నీకెందుకు ఒక్కటి కూడా లేదు. ఎందుకు విన్నా సాంగ్స్ కింద మాట్లాడుతున్నా, వీడియోలలో రకరకాలు ఉంటాయా? నీకెందుకు సినిమా శుభ్రంగా ఎందుకంటారు ఆడుకుంటాను కదా ఇప్పుడు అనేవాడిని కొంతమంది అన్నారు. విన్నావా లేదా? ఫస్ట్ చెప్పు. నేను విన్నా, చదివినా గానీ అర్ధరాత్రి అండి అదే పనిలో ఉంటాం, మన గురించి ఏమనుకుంటున్నా చూసుకుంటాం కానీ. నేను అనేది ఏంటంటే అవతలోడు 100 అంటారు రాజేష్, బట్ వాట్ ద థింగ్, మనం ఎదగాలి. మనం యూట్యూబ్ చేసాం, యూట్యూబ్లో 10లో ఇద్దరు ముగ్గురు గుర్తుపడుతున్నారు. ఇంకా యూట్యూబ్లో ఉండలేంగా, పైకి వెళ్ళాలి. దానికోసం సినిమా మొదలుపెట్టా, పోరాటం మొదలుపెట్టా, చేశా. అండ్ ఇది సక్సెస్ అయితే ఇంకో సినిమా తీస్తా, సక్సెస్ కాకపోయినా యూట్యూబ్ వీడియో చేసి మళ్ళీ సినిమా తీస్తా. బాగుంది, నేను కాదనట్లేదు. యూట్యూబ్ నుండి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉన్నారు సెలబ్రిటీ హోదాలో. బట్ నువ్వు ఎంచుకునే కంటెంట్ మీద నా బాధ. నేను అడుగుతుంది కూడా కంటెంట్ మీద. లారీ టైటిల్ నచ్చలేదా? నేను అనేది లారీ టైటిల్ కాదు, పోస్టర్ నచ్చలేదా చెప్తున్నా. ప్రాంక్ కంటెంట్లు చేసేటప్పుడు నీ వీడియోలకి ఎంతమంది నెగిటివ్ ఉండేవాళ్ళంటే, ఆ అమ్మాయిలు బొడ్డులు చూపిస్తారు, నడుము చూపిస్తాడు, ఇలా చేసేవాడు, వీడికి ఏముంది క్యారెక్టర్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి నాకు 25 లక్షల మంది ఫాలోవర్స్ ఎలా వచ్చారు? వాళ్ళు నచ్చకపోతే యూట్యూబ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆ వీడియోస్ ని? ఫేస్బుక్ చాలా చిన్న విషయాన్ని కూడా డెలికేట్ గా డీల్ చేస్తుంది. ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ ఎలా 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 అలో చేస్తుంది ఆ వీడియోస్ ని? దెర్ ఈస్ నథింగ్. మీరు అనుకుంటారు అట్లా. యాక్చువల్గా అది మిస్గైడ్ ఎక్కడైందంటే, తమ్నేల్స్ పెడితే బాగా వ్యూస్ వస్తాయి. తమ్నేల్స్ బూతులు పెడితే, బూతులు అంటే లైక్ ఓసారి వేద్దామా అట్లా పెట్టామనుకో స్పైసీగా వ్యూస్ వస్తాయి. అది నాకు ఒక 2 months నన్ను మిస్గైడ్ చేసింది. అలా తమ్నేల్స్ పెట్టాను నేను. దానివల్ల కంప్లీట్ నా వీడియోలో అలాంటివి అర్థమైంది. అట్లా అనుకున్నారు జనాలు. ఆ మిస్గైడెన్స్ తప్ప యాక్చువల్ నా వీడియో ఓపెన్ చేస్తే నథింగ్. ఇట్స్ లైక్ ఏ క్యూట్, చాలా చిలిపిగా, రొమాంటిక్గా, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. అంత డెప్త్ ఉంటుంది నా వీడియోస్లో. నథింగ్ రాంగ్. అండ్ చాలా హెల్పింగ్ వీడియోస్ కూడా చేశా. ఒక 600 వీడియోస్లో ఒక 60, 70, 40, 50 వీడియోస్కి నేను అట్లా తమ్నేల్స్ పెట్టడం వల్ల, అది అప్పుడు నా ఎడిటర్, ఓల్డ్ ఎడిటర్ ఆడు పెట్టిండు. ఐ వాజ్ ఇన్ లైక్, నేను ఈ మూవీ వర్క్స్లో ఉండి ఆ తమ్నేల్స్ ఆ పేర్లు వాడే పెట్టాడు, వాడే డీల్ చేసాడు నా ఛానల్ మొత్తం. దానివల్ల నాకు ఆ మిస్గైడెన్స్ వచ్చింది. తర్వాత నాకు అర్థమైంది, నేను అంతా అనలైజ్ చేసుకుంటే, వై ఐఎమ్ గెటింగ్ దిస్ నెగిటివ్నెస్ టూ మచ్. నేను చేసేది లైక్ నో ప్రాబ్లం, యాక్సెప్టబుల్. ఇంత నెగిటివ్నెస్ దీనికి రాకూడదని నేను చేసుకునే అనలిటిక్స్ అన్ని చూసుకుంటే, అది ఆ ఎడిటర్ వల్ల ప్రాబ్లం జరిగింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.